జనసేన పార్టీని ఎందుకోసం పెట్టారో పవన్ క్లారిటీ లేదు. కానీ ఎవరి కోసం పెట్టారో ఆయనకు స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పార్టీ పెట్టారు. అందుకే చంద్రబాబు కూర్చోమంటే కూర్చోమంటారు, నిలబడమంటే నిలబడతారు. చంద్రబాబు చెప్పలేదు కాబట్టి పార్టీ పెట్టి 10 ఏళ్లైనా పార్టీకి సంస్థాగత నిర్మాణం కూడా లేకుండా పోయింది. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా పట్టుమని 10 మంది కార్యకర్తలు లేని దుస్థితి. అయితే పవన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును తానే నిర్దేశిస్తానని పూనకంతో ఊగిపోతూ చెప్తారు. దేశం గురించి కూడా మాట్లాడేస్తారు. ముందుగా పార్టీకి ఓ నిర్మాణం, దశ, దిశ ఆలోచన చేసుకొని ఆ తర్వాత పవన్ లెక్చర్లు దంచితే బాగుంటుందంటారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల సమయంలో ఎవరో ఆకాశవాణి వచ్చి చెవిలో చెప్పడంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. మొదటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు ఓటేయండని అడగడానికి పరిమితమయ్యారు. 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. 175 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో జనసేన ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుంది. ఆ తర్వాత 5 ఏళ్లు గడిచిపోయాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగుతోంది జనసేన. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. చిత్రమేంటంటే పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా జనసేనకు ఇంతవరకు సంస్థాగత నిర్మాణమే లేదు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చెప్పుకోవడానికి 100 మంది కార్యకర్తలు లేరు. ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వను, చంద్రబాబును ఖాళీగా ఉండనివ్వను, ఆయన్ను సీఎం సీటుపై కూర్చోబెడతాను అంటూ ఉంటారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పరు. అవ్వాలన్న లక్ష్యాన్ని ప్రకటించరు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లోనే సత్తా చాటారు. 13 ఏళ్ల తర్వాత 2011లో ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లోనూ ఘన విజయాలు సాధించి హైట్రిక్ సీఎం అయ్యారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. జన్ లోక్పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ సహకరించకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో సత్తా చాటి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2020 ఎన్నికల్లోనూ రెండోసారి సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. 2012లో ఉప ఎన్నికల్లో సత్తా చాటి ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారాన్ని అందుకోలేకపోయినా బలమైన ప్రతిపక్ష నేతగా అవతరించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీని చావు దెబ్బతీసి 151 స్థానాలు గెలుచుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మాత్రం ఇప్పటికీ దిక్కు దివానం లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉంది. దానికి ఎవరో బయటి వారి కారణం కాదు, పార్టీ అధ్యక్షుడు ఆయనే. దాని వైఫల్యాలకు ఆయనే బాధ్యుడు అంటున్నారు పాలకపక్ష నేతలు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, కానీ పార్టీని వ్యవస్థని బిల్డ్ చేసుకోలేకపోయినారు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చూస్తే ఎక్కడన్నా ఒక బూత్ కమిటీలు వేసుకున్నారా, జిల్లా కమిటీలు వేసుకున్నారా, స్టేట్ కమిటీలు వేసుకున్నారా, ఎప్పుడన్నా ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నారా, ఎక్కడ ఒక ప్రాసెసెస్ కానివ్వండి, కంట్రోల్స్ కానివ్వండి, పార్టీ తరఫు నుంచి వ్యవస్థని పటిష్టం చేసుకోకుండా, ప్రణాళికలు లేకుండా ఆయన ఏదో ఒక ఇల్యూజనరీ వరల్డ్లో క్రియేట్ చేసుకొని ఆయన రాజకీయం చేయడానికి వస్తూ ఉన్నారు. జనసేన పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఎవరో రాజకీయ ప్రత్యర్థులు చెబితే నమ్మక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణే తన నోటితోనే తన పార్టీ ఎంత బలహీనంగా ఉందో చెప్పుకున్నారు. అది కూడా ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తాడేపల్లిగూడెంలో పెట్టిన జెండా సభలోనే. పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషన్ బలం ఉందా, సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది. వెయిట్ చేయాలి. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మన వైపు ఉన్నా, ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి? మనందరం ఆలోచించుకోవాలి. విన్నారుగా, ఇది ఎవరి వైఫల్యం? పవన్ కళ్యాణ్ ఎవరిపై అసహనం ప్రదర్శించాలి? తనపై తానే ఆయన మండిపడాలి. లేదంటే తనని కీలుబొమ్మగా చేసుకొని ఆడిస్తోన్న చంద్రబాబు పైనైనా కోపం ఉండాలి.
అదీ కాదంటే తనని నమ్మించి నట్టేట ముంచుతోన్న నాదెండ్ల మనోహర్ పైనైనా కూసింత మంట ఉండాలి. కానీ పవన్ మాత్రం తన హితవు కోరి సలహాలు సూచనలు ఇచ్చే కాపు నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులపైనే నిప్పులు చెరుగుతూ ఉంటారు. ఎవరూ నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారు. పార్టీని పట్టుకెళ్లి చంద్రబాబు చేతుల్లో పెట్టి బాబు చేతిలో తానే ఓ రిమోట్ అయిపోయారాయన. ఆయన్ను నమ్మి 10 ఏళ్లుగా జనసేన కోసం కష్టపడి పనిచేస్తోన్న పోతిన మహేష్ వంటి ఎందరో బీసీ నేతలను నిండా ముంచారు పవన్. ఇదంతా కూడా చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడం కోసమే, చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే.